ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈ దినము మనము మన యొక్క సిలువ యాత్రలో శ్రమకాల ధ్యానముల్లో 22వ దినానికి చేరి ఉన్నాము. నిన్నటి దినం శుక్రవారం కనుక నిన్నటి దిన వాక్య భాగము, ఈ దిన వాక్య భాగము మనం సంక్షిప్తంగా ఈ దినము ధ్యానించిన ఉన్నాము. ఈ రెండు ఒకే రకమైన వాక్యాలు. ఇక్కడ వ్యర్థాతిశయము, ఆత్మవంచన, ఈ రెండు కూడా పేతురు ఆయనను ఎరుగనని బొంకిన దానికి ఆల్మోస్ట్ ఒకే అర్థం వచ్చే అంశాలు. మనం వీటిని రెండింటిని జాగ్రత్తగా సమన్వయపరిచి ధ్యానిద్దాము. అందుకు గాను ఈ యోహాను సువార్త 18వ అధ్యాయము 15-26 వచనాలు, మరియు మార్క్ సువార్త 14వ అధ్యాయము 66-72 వచనాలు ఈ 21, 22 దినాలకి ఏర్పరచబడినవి. దానికి ముందు మనము క్రీస్తు శ్రమల ధ్యానానికి సంబంధించి రాజులకు రాజైనయి అనే పాటను ఆలకించి అప్పుడు మనం ధ్యానంలోనికి వెళ్దాం. అపహాసములు చేయుచు ఆయనపై ఉమియుచు నెపములెంచుచు గొట్టిరి. ఇక్కడ ఆయనకి కళ్ళు మూసేసి ముఖం మీద గుద్దుతున్నారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు. వీరు దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ అనమాట. ఈ పాట యొక్క అర్థం మనం గమనిద్దాము. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరును లేరని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండైన ధరణికే తెంచేనయ్యా. కరుణాగల సోదరుండైన ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజమును. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే, నాకాస పక్షులకు గోళ్ళుండేను. నక్కలకు బొరియాలుండే, నాకాస పక్షులకు గోళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభుని ఎక్కడ లేకుండేను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి.
త్వరపాడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరలు. త్వరపాడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవ్వరును లేరని. రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. ఈ నిన్నటి దినము ఈ దినమునకి సంబంధించి మరి పాత నిబంధన వాక్యము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. దైవ సహాయము దీనికి ఉన్న టైటిల్. ఇది మరి దేవుడు తాను చేయబోచున్న ఈ ప్రణాళికను ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా 750 సంవత్సరాల ముందుగానే అన్ని విషయముల్ని రివీల్ చేశారు, తెలియజేశారు. వాటికి సంబంధించి ఇప్పుడు నెరవేర్పులు జరుగుతున్నాయి. ప్రవచనము నెరవేర్పు. మనం ఒక దినము మరి ఈ శ్రమల కాల ధ్యానాలకి సంబంధించి 33 ప్రవచనాలు నెరవేర్పులు ఉన్నాయి. అవి వీలైతే మీకు నేను పంపిస్తాను అందరికీ. అందులో మరి యెషయా ప్రవక్త వ్రాసిన ఈ యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. కొట్టువానికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరకవేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. అందుకని ఇక్కడ మన టైటిల్ ఏంటంటే దైవ సహాయం, దేవుని సహాయం. దేవుని సహాయము ఆయనకు ఉన్నది కాబట్టి గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. ఈ చెకుముకి రాయి అంటే మరి పూర్వకాలంలో 2 రాళ్ళు ఇలాగా గీస్తే అక్కడ స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ ద్వారా మరి ఇదివరకు రోజుల్లో అగ్గిపెట్లు, లైటర్స్ ఏమీ లేనప్పుడు అగ్ని రా చేయటానికి ఈ చెకుముకి రాళ్ళను యూజ్ చేసేవారు ఆది మానవులు. మరి ఆ విధంగా తన ముఖాన్ని మరి అంత స్ట్రాంగ్గా చేసుకొని నేను వారికి సిగ్గుపడటని ఎరిగి ముఖమును చెకుముకు రాతి వలె చేసుకొంటిని అని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. అది దేవుడు యెహోవా ముందుగా యెషయా ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, ఒక ప్రవచనం ద్వారా. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటో మనం జాగ్రత్తగా గమనిద్దాం. దీని యొక్క అర్థం ఏంటంటే మెస్సియా మరి ఆయన్ని బంధించి విచారణ చేయు సమయంలో, ఆయన అరెస్ట్ చేసి విచారణకి తీసుకెళ్లే సమయంలో ఆయన అనుభవించిన బాధలను సూచించుచున్నది. మరి వారు పస్కా పండుగ, ఆ పస్కా విందును ఆచరించి అంతటా వారు భోజనమైన పిమ్మట ఒలీవల కొండకు వెళ్ళిరి. కెద్రోను వాగు దాటి కెద్రోను లోయలో నుంచి పైకెక్కి ఒలీవల కొండకి వెళ్ళారు. ఒలీవల కొండ పక్కనే గెత్సెమనే తోట ఉంది. గెత్సెమనే తోటలో ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు యోధా వచ్చి ముద్దిచ్చి ఆయనను అప్పగించారు. అప్పుడు నుంచి మరి ఆయనను బంధించి విచారణ కొరకు తీసుకుని వెళ్తున్న ఆ విచారణ సమయంలో ఆయన అనుభవించిన బాధలన్నిటినీ ఈ 2 వచనాలు సూచించుచున్నవి.
ఏంటంటే, వీపును అప్పగించి తిని, నా చెంపలను అప్పగించి తిని, యెహోవా నాకు సహాయం చేయవాడు, నేను సిగ్గుపడలేదు. నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకొంటిని అని చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త మనం 27వ అధ్యాయము 26వ వచనం చూస్తే, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఇది మత్తయి సువార్త రాయిచున్నదా. ఏంటంటే, అక్కడ జరిగిన విచారణ చాలా జరిగింది. ఇప్పుడు మనం ఒక చిన్న వీడియో క్లిప్ చూస్తాం తర్వాత. ఆ విచారణ సమయంలో పిలాతు అడుగుతాడు. మరి అక్కడ అన్నీ జరిగిన తర్వాత యేసును మాకు సిలువ వేయాలన్నప్పుడు, ఆయన సిలువ వేయటానికి దెబ్బలు కొట్టడానికి పిలాతు మరి వారికి అప్పగించాడు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. అందుకని ఈ దినం మనం విన్న పాట ఏంటి? అపహాసములు చేయుచు నాయనాయానము పైనుమియుచు కృపమాలి నా సైనికులందరూ నెపములెంచుచు కొట్టిరి రాజులకు రాజైనయి. ఇక్కడ మీరు చూస్తే ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఇక్కడ మరి పిలాతు ఆయనకు ఈ జడ్జిమెంట్ ఇస్తూ విచారణ చేసి మరి ఆయనను సిలువ వేయటానికి అప్పగించినప్పుడు అక్కడ పై విలాసము పిలాతు ఏమి ఆర్డర్ ఇచ్చాడంటే INRI అని వ్రాయమనేసి పిలాతు ఆర్డర్లు జారీ చేశాడు. ఎందుకనంటే రోమీల చట్టం ప్రకారం ఎవరినైతే సిలువ వేస్తారో వారు ఏ నేరము చేయటం వలన వారు సిలువ వేయబడుతున్నారో అని వారి యొక్క పై విలాసము వ్రాసి అక్కడ పెడతారు పైన. ఎందుకంటే దానిని చూచిన వాళ్ళు, బాబోయ్ ఇటువంటిది మనం చేస్తే ఎంత ప్రమాదమా అని భయపడేందుకు. ఇప్పుడు కూడా చూడండి, కొంతమందిని పబ్లిక్గా ఉరి తీస్తూ ఉంటారు. ఎందుకు? అది చూసి భయాభ్రాంతులయ్యి ఎవరు కూడా అటువంటి మిస్టేక్, తప్పుని చేయకోకుండా ఉండేందుకు మరి ఆ విధంగా పబ్లిక్గా అరెస్ట్ చేస్తుంటారు, పబ్లిక్గా మరి ఉరి తీస్తూ ఉంటారు. ఇక్కడ ఆయనకు పైన విలాసము INRI అని రాశారు. INRI అంటే ఈసస్. ఇక్కడ అరబిక్ దేశాల్లో ఈసా అంటారు. ఈసా, ISA. కాబట్టి యేసును జీసస్ అనకుండా ISUS, ఈసస్ అంటారు. యేసు అంటానికి ఈసా. సో ఈసస్ ఆఫ్ నజరెత్, నజరేయుడైన యేసు. రెక్స్ ఇరీడియం అంటే యూదుల రాజు. ఈ గ్రీక్ భాషలో మరి రెక్స్ ఇరీడియం అంటే యూదులకు రాజు అనేసి అర్థం వస్తుంది. పిలాతు ఇది వ్రాసి ఆయన మరి ఆ దాని మీద పై విలాసం కింద ఇది వ్రాయమని ఉత్తర్వులు జారీ చేసి పంపించాడు. తర్వాత వీరందరూ ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఇతనికి యూదుల రాజు అని ఎందుకు పెట్టావు అనేసి ఆయన అడిగినప్పుడు, నేను ఉత్తర్వులు జారీ చేశాను అంతే, ఇంకా కీప్ ఇట్ లైక్ దట్ అని పిలాతు చెప్పి ఉన్నాడు. అనగా ఆయన నిజంగా యూదులకు రాజు కాబట్టి మరి ఆ పై విలాసము ఆ విధంగా
పిలాతు తన ఇష్టం అంటే హీ ఆల్సో యాక్సెప్టెడ్. పిలాతు కూడా దానిని అంగీకరించి ఆయన యూదులకు రాజు అని మరి ఆయనను అంగీకరించి, గౌరవించి దానికి తగినట్టుగా అది రాసి వారు క్లెయిమ్ చేస్తే వాట్ ఐ హావ్ డన్ డన్, నో మోర్ చేంజ్, కీప్ ఇట్ లైక్ దట్ అని పిలాతు చెప్పినప్పుడు వారు ఊరకనే ఉండి ఆ పై విలాసము ఐఎన్ఆర్ఐ అనేసి రాసి ఉన్నారు. చాలామందికి ఈ ఐఎన్ఆర్ఐ అంటే తెలియదు కాబట్టి నేను వివరిస్తున్నాను. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 9వ వచనము, నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను, వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము అని ఇక్కడ మరి దేవుని సహాయము, దైవ సహాయము మరి ప్రభునకు అనుగ్రహించుచున్నారు. ఇక్కడ మనం మెస్సీయ జీవితంలో చూస్తే ఆయన లక్ష్యమునకు అంకితం చేయబడ్డారు. ఆయన మరి దేవుని యొక్క స్వకీయ కుమారుడై ఉండి ఈ లోకమునకు పంపబడి ఆయన ఎందు నిమిత్తమై పంపబడి ఉన్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చటానికి దానికి అంకితం చేయబడ్డాడు. హీ వాజ్ డెడికేటెడ్ టు డూ దట్, అకంప్లిష్ ఫాదర్స్ విల్. కాబట్టి ఆయన జీవించటానికి రాలేదు ఈ లోకంలో, మనందరి కొరకు ప్రాణత్యాగం చేయటానికి, చనిపోవటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన మరణము కేవలము అది జరిగిన సంఘటన కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ హ్యాపెన్. అయితే ఆయన దానిని సాధించెను. ఆయన తన ముఖమునకు, ఆయన తన మరణమునకు వెళ్ళుటకు తన ముఖమును చెకుముకి రాయిలా స్థిరముగా ఉంచెను. ఇకేమి చెదరకోకుండా స్టెడ్ ఫాస్ట్ అంటారు చూసారా, అట్లాగా తన ముఖాన్ని మరి తన మరణమునకు వెళ్ళుటకు ఆ విధంగా స్థిరముగా ఉంచెను. చెక్కుముక్కి రాయి కంటే హార్డెస్ట్ ఇది డైమండ్. అందుకని మరి ఒక చూడండి ఇక్కడ ఇక్కడ డైమండ్ అని వచ్చింది కదా. ఎస్, 9వ వచనంలో నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. మరి మనం చూస్తే జియోలాజికల్ కాన్సెప్ట్స్ ప్రకారం ప్రతి పదార్థానికి హార్డ్నెస్ ఉంటుంది. ఆ హార్డ్నెస్ని రకరకాలుగా మన డిఫైన్ చేస్తారు. అందులో అన్నిటికంటే హార్డెస్ట్ ఇది స్టోన్స్లో అన్నిటికంటే హార్డెస్ట్ ఏంటంటే మరి వజ్రం. పాలరాయి కొంచెం మెత్తగా ఉంటుంది, గ్రానైట్ హార్డ్గా ఉంటుంది, ఇక వజ్రం హార్డ్గా ఉంటుంది. అందుకనే మనకి తెలుగులో కూడా సామెత ఉంది ఏంటంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఎందుకంటే వజ్రానికంటే ఇంకా హార్డ్గా ఉండే ఐటెం ఏది లేదు. కాబట్టి ఇక్కడ నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను అనేసి మరి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసి ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశారు, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా తెలియజేసి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో తన యొక్క లక్ష్యాన్ని సాధించటానికి దానికి సంసిద్ధతగా ఉండి ఉన్నారు. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వచనంలో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు పస్కా పండుగ ముందు నుంచి ఆయన నేను తండ్రి యొద్దకు వెళ్ళబోవు దినములు సమీపించుచున్నవి, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఇక మీదట మీతో నేను ఉండను, ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఆయన తండ్రి దగ్గరికి అనగా పరలోకమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు అప్పుడు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే సిలువ వరకు అది జరిగించబడి సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఎట్లాగా అర్పించారంటే మరి హీ నోస్ ఎవ్రీథింగ్. ఎలా అంటే తండ్రి నన్ను
ఎలాగున ఎరుగునో నేనును తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. నేను ఎక్కువ సార్లు చెప్తున్నాను, నాయకులు ఎవరైనా సరే మరి తన ప్రజల కొరకు ప్రాణము పెట్టేవాళ్ళే నాయకులు. యేసు ఒక మంచి నాయకుడు. ఆయన తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టుచున్నానని చెప్తున్నారు. వేరే నాయకులు, రాజకీయ నాయకులు, వారు మరి కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలు పెట్టి వారు లబ్ధి పొందుతారు, లేదా వాళ్ళు ఫేమస్ అవ్వాలనుకుంటారు, లేకపోతే మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ కావాలనుకుంటారు. వారి ప్లాట్ఫామ్ వేరు. అయితే మంచి నాయకుడు తన ప్రజల కొరకు ప్రాణము పెట్టును. యేసు మంచి గొర్రెల కాపరి కాబట్టి తన గొర్రెల కొరకు ఆయన ప్రాణము పెట్టుచున్నాడు. ఇవి ఈ దొడ్డివి కానీ, ఈ దొడ్డివి వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోలుకొని రావలెను. అయితే అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఇక్కడ ఏమైందంటే ఈ దొడ్డిలో వేరే గొర్రెలను నాకు కలవు. రకరకాల గొర్రెలు ఉన్నాయి. ఇదే దొడ్డిలో మరి వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకొని వచ్చి ఇందులో పెట్టాలి, తీసుకొని రావాలను. ఆ గొర్రెలు నా స్వరం వినును. అప్పుడు టోటల్గా మందంతా ఒకే గొర్రెల కాపరి కింద ఉంటాడు. నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎందుకంటే ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. సో ఆయన మరి ఎప్పుడు చనిపోవాలన్న అప్పుడు ఆయన ప్రజల కొరకు, మన కొరకు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్య నేను పేరు చెప్పను, కొంతమంది సెలబ్రిటీస్ ఫోటోలు పెట్టి దండ వేసేసుకుని ఆయన ఎప్పుడు చనిపోతారో ఆయనకి తెలుసు అనేసి ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వస్తున్నాయి. అలా కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రజల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రజలు పెట్టి హింసను పొందటానికి తన ముఖమును చెకుముకి రాయాలని అంత వజ్రము కంటే గట్టిగా చేసుకున్నారు. ఇక్కడ మరి ఆయన తన ప్రాణాన్ని దాచిపెట్టుకుంటానికి ఆయనకి అధికారం ఉంది. తన ప్రాణాన్ని తీయటానికి కూడా ఇవ్వటానికి కూడా ఆయనకి అధికారం ఉంది. కాబట్టి అది తండ్రి వలన ఆ ఆజ్ఞను ఆయన పొంది ఉన్నారు. ఇకపోతే మరి మనం సువార్త వాక్య భాగంలోనికి వస్తే ఇదేనో వ్యర్థాతిశయము. అనవసరంగా వీ కెన్ సే వ్యర్థ అతిశయం అంటే గొప్పగా ఫీల్ అవ్వటం. అనవసరంగా అతి ఎక్కువ ఫీల్ అవుతున్నట్టు ఓవర్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. లేదా ఒక్కొక్కసారి మనం చాలా బిల్డప్ ఇచ్చి దాన్ని కీపప్ చేయలేకపోతే అది వ్యర్థాతిశయం. అనవసరంగా బిల్డప్ ఇచ్చి మరి అది చేయలేకపోయినట్లయితే. ఇక్కడ సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండరి. యేసును గెత్సెమనే తోటలో మరి బంధించారు. ఆయన బంధించి ఆయన తీసుకుని వెళ్తానంటే మరి పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు చాలా సన్నిహితులు కాబట్టి పేతురును మరి మరి ఒక శిష్యుడు యేసు వెంబడి పోవుచుండరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంట ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. అంటే చాలా మందికి కొన్ని కొన్ని చోట్ల లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ ఈ శిష్యుడు యేసు ప్రభు కూడా వెళ్ళిన శిష్యుడికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం వల్ల అతడు ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక, అంటే కొద్ది నోన్ పర్సన్ అంచేత మరి అతడు ప్రధాన యాజకుని ఇంట ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. ఇక్కడ
పేతురు ద్వారమునద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకునికితో పాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తీసుకొని పోయిను. ఒక్కొక్కసారి మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే లోపలికి రానివ్వరు మనల్ని. అప్పుడు ఎవరొకరు వచ్చి ఈయన మావాడే మరి అని ఏదో చెప్పి మనల్ని తీసుకొని వెళ్ళినట్టుగా అక్కడ ద్వారపాలకురాలితో మరి అతను మాట్లాడి ఇతను మావాడే లోపలికి పంపించు అనేసి లోపలికి తోడుకొని పోయాను. అక్కడ ద్వారమునద్ద కావలి ఉన్న మరి ఒక చిన్నది పేతురుతో, నీవును ఆ మనిషిని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా, యేసు, నేను బాహాటంగా లోకమెదుట మాట్లాడి తిని యూదులందరినూ కూడి వచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యంగా నేనేమి మాట్లాడలేదు. ఓపెన్ అంతా మాట్లాడింది, పబ్లిక్గా మాట్లాడాను నేను. నీవు నన్ను ఏలా అడుగనేలా అనేసి మరి యేసు ప్రభు అక్కడున్న ఆ అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. నేను వారికి ఏమి బోధించినది విన్న వారిని అడుగుమో, ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము. మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావు? వై యు ఆర్ బీటింగ్ మీ అనేసి యేసు అతనిని ప్రశ్నించాడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది. మరి ఎందుకు మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావు, ఎందుకు కొడుతున్నావు నన్ను అనేసి ప్రభు అతన్ని ప్రశ్నించాడు. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైప యొద్దకు పంపెను. సో గెత్సెమనే తోట నుంచి ఫస్ట్ అన్న అంటే మామ, కైప యొక్క మామ అతని దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే అతను ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయాను కాబట్టి నేను పదవిలో కొనసాగుతున్న ప్రధాన యాజకుడిని కాదు, మరి రూలింగ్ ప్రధాన యాజకుడు, అధికారంలో ఉన్న ప్రధాన యాజకుడు ఎవరంటే అతని దగ్గరికి తీసుకెళ్ళండి, అతను కైప అనేసి తన అల్లుడి దగ్గరికి పంపించాడు. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొని చుంటుండగా వారు అతని చూచి, నీవును శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగున నిన్ను, నేను కాదు బాబు, నేను అసలు ఆయన ఎవరిని ఎరగను నేను అనేసి మరి బొంకాడు. అంతకుముందేమో ఆ చిన్నది అడిగినప్పుడు ఒకసారి బొంకాడు, ఇక్కడేమో రెండోసారి. సో పేతురు ఎవరి చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు అక్కడ మరి అతను కలవరపడి, నువ్వు తోటలో అతనితో ఉండగా నేను చూశాను కదా అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు మరి, లేదు లేదు, నేను అతను ఎవరో నాకు తెలియదు అనేసి పేతురు మూడవసారి మరలా బొంకాడు. ఇప్పుడు మరి పస్కా విందు అయిన తర్వాత యేసు ప్రభు ఈ గెత్సెమనే తోటలోనికి వచ్చారు. ఇక్కడ ప్రార్థన చేసుకుంటానికి ఏకాంతంగా మరి కెద్రోను వాగు దాటి ఒలీవల కొండ మీదుగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఒలివి చెట్లు. ఒక ఒలివి చెట్టు అయితే 2000 సంవత్సరాల వయసు కలిగిన చెట్టు ఇప్పటికీ మరి బెత్లెహేం దగ్గర ఉంది. అనేక మంది వెళ్ళి చూసి వస్తుంటారు. ఈ విధంగా మరి
ఈ గెత్సెమనే తోటలో అన్నీ కూడా ఒలీవల చెట్లు ఉంటాయి. ఇక్కడ ఈ ఒలీవ కాయలన్నిటినీ కూడా పిండి మరి దాని నుంచి నూనె తయారు చేస్తుంటారు. అందుకని ఆ పేరు గెత్సెమనే అని వచ్చింది. ఇప్పుడు ఈ గెత్సెమనే తోట నుంచి వారు మరి కయప దగ్గరికి తీసుకువెళ్ళారు. మీకు ముందుగానే చెప్పాను కదా, మామ అల్లుళ్ళు. ప్రధాన యాజకుడైన అన్నా దగ్గరికి తీసుకొని వస్తే మరి అన్న నేను రూలింగ్లో లేను కాబట్టి కయప దగ్గర తీసుకెళ్ళమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వీళ్ళు అన్నా దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అన్న ఏమో నేను రూలింగ్లో లేను కాబట్టి కయప దగ్గర తీసుకెళ్ళండి అన్నప్పుడు మరలా కయప దగ్గరికి తీసుకొని వచ్చారన్నమాట. ఇప్పుడు మనం ఈ అప్పగింతలు, చెవి నరకటం, మల్కు చెవి నరకటం, యేసు పేతురుని గద్దించటం, ఇవన్నీ కూడా ఒకసారి మనం మరలా తిరిగి చూద్దాం. అప్పుడు మరలా మనం ముందుకు వెళ్దాం. నాతో రండి మత్తయ్య, మిగిలిన వారందరూ ఇక్కడే ఉండండి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఏ శోధన రాకుండా ప్రార్థన చేయండి. అలాగే ప్రభు. మీరిక్కడే ఉండి మెలకువతో ప్రార్థన చేయండి. తండ్రి, లోకారంభములకు పూర్వమే నీవు నన్ను మహిమపరిచినట్లు ఇప్పుడు కూడా నీవు నన్ను మహిమపరచుము. పేతురు, పేతురు, కొద్దిసేపైనా మెలకువగలిగి ప్రార్థన చేయలేరా? క్షమించు తండ్రి, సైతాను శోధించినట్లు నిద్ర మమ్మల్ని శోధిస్తోంది. ఇక తప్పకుండా మెరుపుతూ ఉంటాం తండ్రి. మెలకువతో ప్రార్థన చేస్తాను తండ్రి. ఇంత రాత్రి వేళ యేసు ఎవరో శిష్యులు ఎవరో తెలుసుకోవడమేనా? మీరు చూస్తుండగా నేనెవరిని ముద్దు పెట్టుకుంటాను, అతనే యేసు. తండ్రి, ఇంతవరకు ఏమి జరిగినా నీ చిత్త ప్రకారమే జరిగింది. ఈ విషయాన్ని తాగక తప్పదన్నది నీ చిత్తమైతే తప్పనిసరిగా తాగుతాను. తాగటానికి సంసిద్ధంగా ఉన్నాను తండ్రి. నీ చిత్తమే నెరవేర్చుకో. యోహాను, పేతురు, ప్రభు, బోధ కూడా జయమగుగాక. స్వీకరించటానికి పెట్టే ముద్దు అప్పగించటానికి పెట్టావా యోధా? దుర్మార్గుడా, నా తండ్రిని బంధిస్తావా? పేతురు, దొడుకు పేతురు, నన్ను రక్షించుకోవడానికి కత్తులు అవసరమా? నేను కోరితే సైన్యములకు అధిపతి అయిన నా తండ్రి తన దూతల్ని పంపి నన్ను రక్షించుకోలేదా? నా తండ్రి చిత్తం ఇలా నెరవేరవలసి ఉన్నది కనుక ఇలా జరగక తప్పదు. మీకెవరు కావాలి? నజరేయుడైన యేసు. ఆ యేసు నేనే. నన్ను బంధించండి, వారిని విడిచిపెట్టండి.
ఇది విచారణ కొరకు తీసుకుని వెళ్తున్నారు. డిస్మిస్ మెఖాయిలు విన్నారా? నా మాట వినకుండా, నన్ను అనుసరించకుండా, నా విప్లవానికి అడ్డుకొట్టి ప్రజల్ని పెడదాలు పట్టించి తానే యూదులకు రాజవుదామని ఆశపడ్డ యేసు మనలాగే ఖైదీ అయ్యాడట. ఆ, ఏయ్, ఎందుకు ఇంత పెద్దడుతున్నావ్? అబ్బే ఏం లేదు. ఆ అన్నట్లు నీవు ఆ యోగ శిష్యుడు ఒకడే కదూ? నువ్వు పొరపడుతున్నావు. అసలు ఏ చివరో నాకు తెలియదు. ఈ దెబ్బతో ఆ యేసుకు మరణదండన తప్పదు. పాపం, చంపవలసినంత తప్పు ఆయన ఏం చేశాడా అని. ఈ మాట పెద్ద గురువులకి తెలిస్తే ముందు నీ ప్రాణం పోతుంది. అయినా ఆ విషయాలు మనకెందుకు? జరగవలసిన తతంగం లోపల జరుగుతూనే ఉంది. అంతేలే. ఏమయ్యా, ఆ యేసుతో తిరిగే శిష్యులో నువ్వు ఒకరే కదా? లేదు. మీరు అనుకునే యేసు ఎవరో నేను ఎప్పుడు చూడలేదు. అబ్బా, ఎవరయ్యా నువ్వు? బక్కవాడిని అయితే చచ్చుండేవాడిని. క్షమించండి. అవును, నిన్ను ఎక్కడ చూశానే? గెస్తమరిలో యేసును పట్టుకున్నప్పుడు నువ్వు ఉన్నావు కదా? అబ్బే, అసలు ఆ యేసు ఎలా ఉంటాడో కూడా నేను చూడలేదు. నేను చెప్పినవన్నీ జరక్క తప్పదు పేతురు. ఈ రాత్రి నీవు ముమ్మారు అబద్ధమాడిన తదుపరి కోడికొస్తుంది. తండ్రి, 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 నీ మాటే నిజమైంది తండ్రి. నేను నిన్ను ఎరగనని 3 సార్లు అబద్ధాలాడాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 66 నుంచి 72 వచనాలు. ఆత్మవంచన. ఈ 2 వాక్య భాగాలు యోహానులో వ్రాసింది, మార్కులో వ్రాసింది చూస్తే రెండిట్లోనూ కూడా పేతురు మరి బొంకిన విషయాలు, యేసు ప్రభుని ఎరుగనని చెప్పిన విషయాలు క్లియర్గా రాయబడి ఉన్నవి. ఇక్కడ చూస్తే 66వ వచనంలో పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. ఆ పనికెత్తె అతన్ని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగెను. అంతటా కోడి కూసెను. అతడు మరలా, నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కదా అనిరి. అందుకు అతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. ఇందాక మనం వీడియో క్లిప్లో చూస్తే మరి పేతురు బొంకుచున్నప్పుడు 2 సార్లు కోడి కూసింది. ఆ 2 మొత్తం 3 సార్లు అయిపోయిన తర్వాత 2 సార్లు ముందు ఒకసారి కూసింది, తర్వాత ఒకసారి కూసింది. అప్పుడు మరి
చూడండి, వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయిచ్చు ఏడ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి కోడికి ఒక ప్రత్యేకత ఉంది. కోడికి ఈ పేతురు వంకటానికి ఎట్లా అంటే మనం ఆలోచిస్తే ఇక్కడ కోడి పుంజు రోస్టర్ అది చక్కగా ఎర్లీ మార్నింగే వస్తూ ఉంటుంది మనకి పల్లెల్లో కానీ ఎక్కడైనా సరే. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కోడి కూసింది, పేతురుకి జ్ఞానోదయమైంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే దేవుడు సృష్టించిన మొదటి జంతువులను ఆయా సమయాల్లో మరి ఆయన ఉపయోగించుతున్నారు. ఎందుకు ఉపయోగించుతున్నారంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆయన ఉపయోగిస్తున్నారు. ఒకటి ఏంటంటే జలప్రళయం అయిన వెంటనే పావురాన్ని మరి బయటకు టెస్టింగ్కి నీటి మట్టం ఎంతవరకు ఉందని పరీక్షించడానికి నోవహు పంపాడు. మనకందరికీ తెలుసు అది. జలప్రళయం అయిపోయిన తర్వాత అసలు వేర్ వీఆర్ స్టేటస్ ఏంటి అని కనుక్కుంటానికి నోవహు ఏం చేశాడంటే ముందుగా ఒక కాకిని పంపించాడు. మరి కాకి బుద్ధి తెలుసు కదా, కళేబరాల మీద ఉండి రిటర్న్ రాలేదు. ఆ తర్వాత మరి పావురాన్ని పంపించినప్పుడు పచ్చటి ఒలీవ చిగురుని మరి అది తీసుకొని వచ్చింది. దాన్ని బట్టి అప్పుడు మరి నోవహు ఆ వరద ప్రభావం తగ్గింది, జలప్రళయ ఆ ప్రవాహం తగ్గింది అని గమనించి అప్పుడు ఆ ఓడ తలుపు తీశారు. మరి ఇదే విధంగా ప్రవక్తలకు కాకుల ద్వారా ఆహారమును ఆ గుహలో మరి ఏలియా ఉన్నప్పుడు అక్కడ మరి కాకుల ద్వారా అతనికి ఆహారాన్ని పంపించారు. గాడిద ద్వారా కొన్ని హెచ్చరికలు కూడా మరి దేవుడు చేసి ఉన్నాడు. గాడిదలు మాట్లాడతాయి, బైబిల్లో వ్రాయబడి ఉన్నది. యోనాను మృంగుటకు పెద్ద చేపను పంపెను, ఆ చేప యోనాను మృంగింది. ఇక్కడ మరొక స్పెసిఫిక్గా ఒక విషయము గమనించాలి. చేప పెద్ద చేపను పంపెను అని అన్నారు. అదేంటంటే తిమింగలం. అయితే ఈ తిమింగలాలకి ఉండే ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. తిమింగలము వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని అడిగినప్పుడు నార్మల్గా పెద్ద చేపలు చిన్న చేపలు తింటాయి. చిన్న చేపలు ఎందుకు చేయబడ్డాయి అంటే పెద్ద చేపల్లో తినటానికి, అంటే వాటికి ఆహారం. అయితే మరి ఈ తిమింగలం కేవలం సీవీడ్ అని ఉంటుంది కదా, ఒక రకమైన లోపడుండే పచ్చటివి అవి మాత్రమే తింటుంది, అంటే వెజిటేరియన్ లాంటిది అనమాట. తర్వాత ఇంకోటి చూస్తే మనం కార్గో ఫ్లైట్స్ చూస్తారు కదా, యుద్ధ విమానాల్లో కార్గో ఫ్లైట్స్కి వెనకాల నుంచి ఇలాగ అంత ఓపెనింగ్ ఉండి యుద్ధ సామాగ్రి అంతా ఏ విధంగా పారాచూట్స్ నుంచి వెనక్కి వదిలేస్తారో అలాగా ఈ పెద్ద చేప అంతా కూడా పొట్టంతా ఒక కార్గో ఫ్లైట్లో ఖాళీగా ఉంటుంది. కాబట్టి యోనా అందులో ఉండి 3 రోజులుండి అక్కడ ప్రార్థన చేశాడు. అదే వేరే చేపలు అయితే అతను డైజెస్ట్ అయిపోతాడు. అదే అనమాట. అందుకని నేను చెప్తున్నాను, ఆ తిమింగలము నాన్ వెజిటేరియన్ కాదు. అయితే మింగటం అయితే మింగేసింది. ఈ తిమింగలం ఇవన్నీ ఏం చేస్తాయంటే వేల్స్ మరి నీళ్లు తీసుకుంటాయి, ఫుల్గా తీసుకుని మళ్ళీ పైకి వదులుతాయి. అప్పుడు ఆ నీళ్ళలో ఉన్న ఆ సీవీడ్ అక్కడ దానికి ఫిల్టర్ అయిపోద్ది, మామూలు నీళ్లు బయటికి వస్తాయి. ఏనుగు కూడా తొండంతో నీళ్ళు తీసుకుని ఇలా పైకి వదిలినట్టు ఈ తిమింగలాలు ఎక్కువగా ఆ పని చేస్తుంటాయి. కాబట్టి అది మరి యోనాను మింగినప్పుడు డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోయాడు. అయితే ఇంకా బయటికి రాలేదు, ఆ నీళ్లు మాత్రం బయటికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే యోనా ఫిల్టర్ అయిపోయాడు, కడుపులో అలాగున్నాడు. కడుపు ఎంత పెద్దది అంటే
ఒక కార్గో ఫ్లైట్ అంత పెద్దగా ఉంది. అందుచేతే మరి అక్కడ యోనా మోకరించి ప్రార్థన చేశాడు ప్రభువుకి. కుక్కలను మొరుగుటకు ఆయన చేసెను. కుక్కలు మొరుగుతాయి. ఎప్పుడు మీకు తెలుసో లేదో మరి అర్ధరాత్రి పూట ఒక్కొక్కసారి 12 గంటలకి కుక్కలు ఏడుస్తా మొరుగుతా ఉంటే అక్కడ అపవిత్రాత్మలు ఏమన్నా వచ్చినప్పుడు అవి విపరీతంగా మొరుగుతాయి. మరి ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాయి. మరి మీకు గుర్తుందో లేదో కొన్ని సంవత్సరాల క్రిందట టర్కీలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. చాలా నష్టమైంది. ఆ భూకంపం వచ్చే ముందు పక్షులు అనేక రకాలైన పక్షులు అరిచి 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 అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. మరి ఈ కుక్కలు కూడా కుయ్యో అని ఏడుపు 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 ఏడ్చిన తర్వాత వచ్చింది ఆ భూకంపం. ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి, ఏడుస్తున్నాయి, పక్షులు విపరీతంగా అరుస్తున్నాయి, ఒక రకమైన సౌండ్లు చేస్తున్నా కూడా వారు ఏమి పట్టించుకోలేదు. దీస్ ఆర్ ద సింబల్స్ అండ్ అలార్మ్స్. దేవుడు మనకు మన జీవితాల్లో తాను సృష్టించిన జంతువుల ద్వారా మనకు కొన్ని సిగ్నల్స్, అలార్మ్స్ మనకి పంపించుచున్నాడు. అయితే మనం వాటిని గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు ఎక్కడైనా సరే కోళ్ళు అరుస్తున్నాయి అనుకోండి, ఏదైనా పాము వస్తే కోళ్ళు అరిచే విధానం వేరుగా ఉంటుంది. మరి ఎక్కడైనా అపవిత్రాత్మగాని తిరుగుతుంటుంటే అక్కడ కుక్కలు అరిచే విధానం వేరుగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఆయా జంతువు ఆ విధంగా మరి రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన తన వాక్యాన్ని తీసుకొని వెళ్ళుటకు గాడిదను ఉపయోగించాడు. మరి యేసు ప్రభు జయప్రవేశం చేయటానికి యెరూషలేము ఆయన ఒక గాడిదను ఉపయోగించాడు. కోల్ట్ అంటే మరి గుర్రమునకు గాడిదకి క్రాస్ బ్రీడ్ కోల్ట్ అని చెప్తూ ఉంటారు. మిత్సుబిషి కారులో అతి చిన్న కారు కోల్ట్. అంటే ఈ గాడిద పొట్టిగా ఉంటుంది, పోనీ అని అన్నట్టుగా పొట్టిగా ఉంటుంది అనమాట. నార్మల్గా గుర్రాలు చాలా హైట్ ఉంటాయి, ఇది గుర్రానికి గాడిదకి మధ్య హైట్లో పొట్టిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు యొక్క విషయంలో పేతురు యేసు ప్రభు నువ్వు 3 సార్లు బొంకితేనే గాని కోడి కుయ్యదు అని చెప్పాడు. అనగా ఇక్కడ పేతురు తన పాపమును తెలుసుకొనటానికి, రియలైజ్ అవటానికి దేవుడు కోడిని ఉపయోగించాడు. ఎంత చక్కటి మర్మం చూడండి. మనము దేవుని విషయంలో ఒక్కొక్కసారి దేవుని విషయములలో నిద్రపోవునప్పుడు మనల్ని కోడి నిద్ర లేపుతుంది. ఎందుకని? ఓయ్ సోమరి, నువ్వు నిద్రపోతున్నావు అనేసి. అది మొరగదు కానీ కూయును. కోడి మొరగదు కానీ కూస్తుంది. దేవుడు దానిని ఏమి చేయమన్నాడో అది మాత్రమే చేయును. హీ ఫుల్ఫిల్స్ గాడ్స్ పర్పస్. మరి కోడి దేవుని యొక్క చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఒక్కొక్కసారి మన పని వాళ్ళకి ఏదైనా చెప్తే, ఒరే చూసిరారా బాబు అంటే కాల్చి వస్తుంటారు. చెట్లకు నీళ్లు పెట్టరా అంటే వేర్ల వాళ్ళకి వెళ్ళేటట్టు అది పీకేసి ఆ వేరుని నీటిలో ముంచి పెట్టే మరి అలాంటి పని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ కోడిని ఏమి చేయమంటే అదే చేస్తుంది. ఎప్పుడు చేయమంటే అప్పుడు మాత్రమే చేస్తుంది. టైమింగ్ అండ్ పర్పస్ రెండు కూడా పెర్ఫెక్ట్గా ఈ కోడి చేస్తుంది. కోడి కూతకు వ్యసనపడెను పేతురు. ఎప్పుడైతే కోడి కూసినదో అప్పుడు పేతురు, అయ్యో ప్రభువా, నువ్వు అన్నట్టుగానే నేను అబద్ధం ఆడేశాను అనేసి మరి వ్యసనపడ్డాడు. ఈ రోజున మరి కోడి కూత మన పాపంను గుర్తు చేస్తుంది. ఇట్ ఈస్ రిమైండింగ్ అవర్
sins, it is reminding us of our sins. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మరి ఇటువంటి కోడి కోత ద్వారా మనము చేసిన తప్పును మనం తెలుసుకునేటట్టుగా దేవుడు ఈ కోడి కోతను మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. కోడి కోత దేవుని సందేశమును మనకు అందునట్లు చేయను. మధ్యలో ఏదో అబ్స్ట్రక్షన్ వచ్చింది. దేవుని సందేశాన్ని వినటానికి మనకి అబ్స్ట్రక్షన్ వచ్చింది. అప్పుడు ఈ కోడి కోత మనము ఆ సందేశాన్ని అందుకునేటట్లు ఆ మధ్యనున్న అడ్డుని తీసివేస్తుంది. అలా ఏంటంటే కోడి చీకటి ముగిసింది, వెలుగు వచ్చింది అని మనకు ఒక అలారం ఇస్తుంది. చూడండి, ఎక్కడైనా కోళ్ళు రాత్రిపూట అరవు, తెల్లవారుజామునే 4 గంటల నుంచి అవి సౌండ్ చేస్తాయి. ఎందుకంటే యాజ్ ఎ డ్యూటీ, రాత్రి అయిపోయింది, వెలుగు వచ్చింది, ఉదయం అయింది, నిద్ర లేవు అని ప్రొద్దున్నే ఎంత సిన్సియర్గా మరి ఈ కోడి పుంజులన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. ఒక అవకాశము మరలా మనము సరిదిద్దుకుంటానికి ఇచ్చును. పేతురు ఎన్నోసార్లు దుడుకు పేతురు, మరి పేతురు నేను నీకోసం ప్రాణమైన ఇస్తాను ప్రభు అని ప్రగల్భాలు పలికిన మరి వ్యక్తి ఏంటంటే నేను నీ కొరకు ఏమన్నా చేస్తాననే వ్యర్థాతిశయాన్ని వ్యక్తం చేసిన ఈ పేతురు మరి అతడు కోడి కూసినప్పుడు తన యొక్క తప్పుని తెలుసుకొని వ్యసన పడ్డాడు. అనగా మరి ఒక చేసిన తప్పుని సరిదిద్దుకుంటానికి మరి యొక్క అవకాశాన్ని దేవుడు మరి అనుగ్రహించాడు. ఎవరికి? పేతురు. ఇక్కడ మనం చూస్తే ఈ కోడి కోత వినని మనుష్యుడు ప్రమాద పరిస్థితులలో ఉండును. ఎందుకనగా వాడు కోడి కోత వినలేదు. వాడు మరి మరలా దాన్ని సరిదిద్దుకునే అవకాశము రాదు. వెలుగు వచ్చింది కానీ వాడికి ఇంకా చీకటిలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం యూదా ఇస్కరియోతు ముద్దు ఇచ్చి ప్రభువుని అప్పగించాడు. అప్పగించిన తర్వాత గిల్టీ కాన్షియస్ ఫీల్ అవటం మొదలుపెట్టింది. నేను అనవసరంగా ఈయన్ని అప్పగించాను, బాబాయ్ నాకు ఈ డబ్బులు వద్దు అని తీసుకెళ్ళి వాళ్ళకి రెట్నిస్తే వాళ్ళు అదేదో నువ్వేం చేసుకుంటావో చేసుకో, మాకు సంబంధం లేదు, అయిపోయింది అనేసి వాళ్ళు రివర్స్. అప్పుడు అతను దేవాలయం ముంగిట వాటిని పడేసి పోయి ఊరు పెట్టుకొనెను. ఎందుకు? అతడు చేసిన తప్పుకి సంబంధించి రియలైజేషన్ అవ్వలేదు, పశ్చాత్తాపడలేదు. అయితే పేతురు తాను బొంకాడు అని కోడి ద్వారా అతనికి సందేశం, దేవుని యొక్క సందేశం అందుకున్నాడు. మరి యొక్క అవకాశాన్ని తీసుకున్నాడు. ప్రభువా, నేను నీకు విరోధంగా తప్పు చేశాను, అన్నంత పని అయింది, 3 సార్లు నీవెవరో తెలియదని బొంకాను అని పశ్చాత్తాపడి మరి మొత్తుకుని ఏడ్చాడు. అందుచేత పేతురు యొక్క తప్పిదము క్షమించబడింది. యూదా ఆ 30 నాణేలు ఆ దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి వదిలేశాడు. కానీ అతను పశ్చాత్తాపడలేదు, దేవుణ్ణి అడగలేదు. అందుకనే పోయి ఊరు పెట్టుకున్నాను. ఆ విధంగా ఊరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సాతాను శక్తుల్లోకి వెళ్తారు, సాతాను లిస్టులోకి వెళ్తారు. అంతేగాని మరి ఇటు కాదు. అందుచేత ఈ కోడి కూత ద్వారా దేవుడు మనకు ఒక సందేశాన్ని అందించుచున్నాడు. ఏంటంటే యేసు త్వరగా వచ్చుచున్నాడని ఈ కోడి కోత ద్వారా మనము మెలకువ పొందగలగము. ఏంటంటే కోడి ఎప్పుడైతే కోస్తుందో రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, వెలుగు వస్తుంది. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద లైట్. అంటే పాత జీవితం అంతా అయిపోయింది, మనం క్రీస్తుతో నూతన జీవితం ప్రారంభించబోతున్నాం. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన ఎదుర్కొనటానికి మనము మెలకువగా సిద్ధపడి ఉండాలి. అంతేగాని బుద్ధి లేని కన్యకల్లా నూనె కూడా తెచ్చుకోకుండా నిద్రపోతూ ఉంటే మనుష్య కుమారుడు వచ్చేటప్పటికి మనం
రెడీగా లేకపోతే మన పని ఇంతే సంగతులు. అందుచేత మరి యేసు త్వరగా వచ్చుచున్నాడని ఈ కోడి కూత ద్వారా మనము మెలకువ కలిగి ఉండాలని ఈ దినం మనం మరి ఈ కోడి కూత ద్వారా హెచ్చరించబడుతున్నాము. ఆ విధంగా మనం మన జీవితాల్లో మరి మనము మెలకువ కలిగి ఉండాలి. అలా మెలకువగా కలిగి దేవునిని ఎదుర్కొనటానికి మనమందరము చక్కటి సిద్ధపాటు కలిగి ఉండుటకు దేవుడు తన కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.